ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విశ్వాసులందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలను బట్టి ధ్యానించుకుంటూ ఉన్నాం. నేటి సమయంలో మరొక స్త్రీని గురించి నేటి సమయంలో ధ్యానించుకుందాం. మరి మనము ధ్యానించుకునబోయే స్త్రీ మిరియాము ఏకెబేదు అమ్రాం యొక్క కుమార్తె. ఈమె అహరోనుకు మోషేకు అక్కగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిరియాము మరి ఒక ప్రవక్తిగా ఇశ్రాయేలీల స్త్రీలను ఆమె ముందుకు నడిపించినట్లు మనము గమనిస్తున్నాం. అదే రీతిగా మనము గమనించినట్లయితే మిరియాము మరి తన తమ్ముడైనటువంటి మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు మరి మోషేకు విరోధముగా మాట్లాడి దేవుని యొక్క ఉగ్రతకు మరి ఆమె పాలు పొందినట్లు మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఉగ్రత వలన ఆమె కుష్ఠరోగము పొంది తిరిగి మోషే దేవునికి మొరపెట్టగా మరి ఆమె యొక్క కుష్ఠరోగము నయమైనట్లు మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిరియాము మరి గొప్ప ప్రవక్తిగా మరి స్త్రీలను చక్కగా దేవునిలో ఆత్మీయంగా ముందుకు నడిపించినటువంటి స్త్రీగా ప్రవక్తిగా మనము గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆమె మరి మోషే పసిప్రాయములో ఉన్నప్పుడు మరి నైలు నదిలో మరి తన తల్లి జమ్ముగడ్డలో మోషేను దాచి ఉంచినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన తమ్ముడిని చక్కగా మరి కావలి కాసినటువంటి అక్కగా మనము గమనిస్తున్నాం. బాధ్యతను వహించినటువంటి స్త్రీగా గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఫరో యొక్క కుమార్తె మరి మోషేను పెంచుకొనడానికి ఆమె నిర్ణయించుకున్నప్పుడు తన తల్లినే మరి తన తమ్ముడైన మోషేకు పాలించుటకు సిద్ధపరిచినట్టుగా జ్ఞానము కలిగిన స్త్రీగా, సమయస్ఫూర్తి కలిగిన స్త్రీగా, తన యొక్క సొంత ప్రజలకు మేలు చేసేటటువంటి స్త్రీగా మనము గమనించి ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి సమయంలో గమనించాలా, నీవు ఒక స్త్రీగా దేవుని సన్నిధిలో మరి ఏ రీతిగా నువ్వు ముందుకు నడిపించబడుతున్నావు, నీకున్నటువంటి జ్ఞానమును బట్టి ఆత్మీయంగా ఎలా ముందుకు నడిపించబడుతున్నావు ఒక్కసారి ఆలోచించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుటుంబము పట్ల బాధ్యత గల స్త్రీలుగా, సంఘము పట్ల బాధ్యత గల స్త్రీలుగా, మన సొంత జనాంగము ఎడల బాధ్యత గల స్త్రీలుగా ముందుకు వర్ధిల్లాలని మరి నేటి సమయంలో ప్రభు పేరట మీతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.